బతుకుతానన్నది నాకు తెలియదు. ఒక సంవత్సరం బెడ్ మీదే ఉన్నాను. ఒక 6-7 మంత్స్ కంప్లీట్‌గా. అండ్ మళ్ళీ ఫిజియోథెరపీస్ చేసి నూతనంగా మళ్ళీ నడవడం, తల దువ్వుకోవడం, తినడం అండ్ ప్యారలైజ్ అంటే ఈవెన్ స్వాలోయింగ్ కూడా పోయింది. హోల్ మంత్ నేను రైస్ తీసుకునే ఉన్నాను. ఒక డ్రాప్ వాటర్ కూడా నోట్లో పెట్టినా అది లోపలికి వెళ్ళదు మనం. ఆ సిచ్యువేషన్‌లో నా కోసం ప్రేయర్స్ చేయించి లైక్ ఇంట్లో అందరూ హోప్ వదిలేస్తున్నారు, ఇంకా మళ్ళీ బ్రతుకుతానా లేదా. అది 2007లో, ఇప్పుడు 2024 ఎండింగ్. దేవుడు ఇప్పటి వరకు నన్ను నడిపించారంటే ఇట్స్ ఓన్లీ బై హిస్ గ్రేస్. ఎందుకంటే ప్రతి సిచ్యువేషన్లో ఒక యంగ్ గర్ల్, దట్టు నా సిబ్లింగ్స్ ఇంకా ముగ్గురు, మా అక్క అండ్ ఇద్దరు తమ్ముడు, వాళ్ళు నా ముందే స్కూల్స్కి వెళ్ళి రావడం, ఆడుకోవడం. యూత్ స్టేజ్ అంతా నేను చాలా మిస్ అయిపోయాను. ఈవెన్ నేను డిగ్రీ కాలేజ్ వెళ్ళడం ఇదంతా ఏం లేదు. ఇంటర్ కూడా ఈజ్ ఆల్మోస్ట్ లైక్ స్కూల్ కదా, కంప్లీట్గా బెడ్ మీద ఉండేది. చాలా ఇంజెక్షన్స్, చాలా ట్రీట్మెంట్స్, రోజుకి ఒక 4-5 టైమ్స్ ఐవి క్యాన్గా కోర్స్, మెనీ బ్లడ్ టెస్ట్, చాలా ఫిజియో సెక్షన్స్, అన్నీ అయ్యే కొని నేను 1 ఇయర్ తర్వాత రికవర్ అయ్యాను. కేర్ హాస్పిటల్లో జాబ్ జాయిన్ అయిన. దట్టు అంటే ఒక ఎమోషనల్ డిప్రెషన్ స్టేజ్లో ఉంటే ఇంకేదైనా చేస్తే బయటపడతారని తెలిసిన వాళ్ళ వల్ల కేర్లో జాయిన్ అయ్యాను. కానీ చాలా ఇన్ఫెక్షన్స్, అంటే ఈవెన్ నార్మల్గా నడిచిన చాలా ప్రాబ్లమ్స్ ఉండేది. ఈవెన్ ఒక ఇన్ఫెక్షన్ క్రాస్ ఇన్ఫెక్ట్ అయినా అది తగ్గడానికి ఒక 1.5 మంత్, ఆ తర్వాత సర్జరీస్ అండ్ హై స్టిరాయిడ్లో ఉండేదాన్ని. లాంగ్ టర్మ్ స్టిరాయిడ్ వల్ల ఇప్పుడు అన్ని జాయింట్స్కి ఆ వాస్కులర్ నెక్రోసిస్ వచ్చింది. బట్ స్టిల్ ఆల్ దీస్ థింగ్స్, అంటే ఆ స్టేజ్లో, ఆ సిచ్యువేషన్లో, అంత చిన్న వయసులో అలా ఉన్న వాళ్ళు ఎవరు లైక్ మేబీ ఒక ఊహకు వస్తే డెఫినెట్లీ అది సూసైడ్ అటెంప్ట్ చేస్తారు. అంతా ఫేస్ చేశాను. బట్ దేవుడు ఏ క్షణంలో కూడా, ఏ నిమిషంలో కూడా నన్ను వదిలేయలేదు. ఒక స్నేహితుడుగా, అంటే నేను కంటిన్యూస్గా 24/7 ఆయన హగ్లో, ఆయన ఉన్నట్టే నేను ఫీల్ అవుతాను. ప్రతి నిమిషం ఆయనతో మాట్లాడతాను. ఏ డౌట్ వచ్చినా అడుగుతాను. ఇక్కడ ఈ విధంగా మాట్లాడుతున్నాను, ఇది కరెక్టా కాదా అని మాట్లాడతాను. ఈజ్ లైక్ మై ఫ్రెండ్, ఫాదర్, బ్రదర్, లవర్, హస్బెండ్, అన్నీ. ఎంత ఇష్టం అంటే ఆయన, ఎందుకంటే హీ డిడ్ ఎ లాట్ ఫర్ మీ, చాలా చేశారు. ఈ రోజు ఇలా నేను నడిచి నా పని నేను చేసుకొని నేను మాట్లాడుతున్నాను, ప్రతిదీ చేయగలుగుతున్నాను అంటే అది కేవలం ఆయన. ఈ జీవితం నిజంగా ఆయన కోసం. ప్లీజ్, కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, మీరు విశ్వాసంలో ఉన్నారు అంటే అది మీ ఎఫర్ట్ ఎంత మాత్రం కాదు. దేవుడు ప్రతి క్షణం మనల్ని, ఆయన ఒక సర్టెన్ టాస్క్ కోసం మనల్ని ఇక్కడ తీసుకొచ్చారు. అది ప్రతి ఒక్కరు ఫుల్ఫిల్ చేయాలి. దానికోసం ప్యాషనెట్గా ఉండాలి. లోకస్లో అస్సలు ఉండకూడదు. మనల్ని శత్రువుని సైతం ప్రేమించాలి, వాళ్ళ కోసం ప్రార్థించాలి. నిన్ను ఇన్సల్ట్ చేసిన వాళ్ళకు కూడా నువ్వు వాళ్ళ మంచి కోరుకోగలగాలి. అండ్ దేవుని స్వరూపం మనల్ని పరిపూర్ణంగా మార్చాలనేది ఆయన కోరిక. నేను దానికోసం నిరంతరం ప్రార్థిస్తాను. ఆ విధంగా ఉండడానికి ఎంతో ప్రయత్నిస్తాను. మా ఫ్యామిలీ అంతా ఇంకా రాలేదు రక్షణలోకి, వాళ్ళ ప్రార్థించాలి. దేవుడికి ఇచ్చిన